असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय ॐ शान्ति शान्ति शान्तिः. Hello my dear students, today I discuss about reduction to normal form. అంటే నార్మల్ ఫామ్ అనేది మనము క్రియేట్ చేయాలి. నార్మల్ ఫామ్ ప్రకారము రిడక్షన్ చేసుకోవాలి. నార్మల్ ఫామ్ అంటే ఏమి? ఐఆర్ అంటే ఐ అంటే యూనిట్ మ్యాట్రిక్. ఓకే, 1001 రావచ్చు, లేదా ఇక్కడ కూడా ఐఆర్ అంటే 1001, ఓకే 0, లేదా ఐఆర్ 000 ఇలాగ ఫామ్లోకి తీసుకురావాలి. ఈ నార్మల్ ఫామ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు రో ఆపరేషన్, కాలమ్ ఆపరేషన్ రెండు కూడా వాడుకోవచ్చు అనమాట. యువర్ అప్లై ద రో ఆపరేషన్ అండ్ కాలమ్ ఆపరేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద గివన్ మ్యాట్రిక్స్ 1210 -2 430 102 -8 అంటే మనం ఆ రూపంలో కన్వర్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మీ మైండ్లో యూనిట్ మ్యాట్రిక్ క్రియేట్ చేయాలనేది మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, యూనిట్ మ్యాట్రిక్ అనేది మనం క్రియేట్ చేసుకుంటూ రావాలి. ఓకే, ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 1 ఉండాలి కాబట్టి ఇక్కడ ఆల్రెడీగా 1 ఉంది కాబట్టి పర్వాలేదు. ఒకవేళ లేకపోతే ఇక్కడ ఉన్న వాల్యూతో ఈ రోనన్నా డివైడ్ చేసుకోవచ్చు, లేదా కాలంనైనా డివైడ్ చేయొచ్చు. మీ ఇష్టం ఏదైనా ఫాలో కావచ్చు. రోతో ఎందుకంటే కాలము రో రెండు వాడచ్చు ఈ నార్మల్ ఫామ్ అన్న. ఇక్కడ మీకు ఏంటంటే నార్మల్ ఫామ్ అన్న కెనోనికల్ ఫామ్ అన్న ఒకటే, కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. సమ్ టైమ్స్ వీఆర్ కాలింగ్ కెనోనికల్ ఫామ్, సమ్ టైమ్స్ వీఆర్ కాలింగ్ నార్మల్ ఫామ్. ఓకే, సో కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ 1 ఉంది కాబట్టి ఓకే, 1 లేకపోతే మనం ఇక్కడ 1 ఉంటే దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లేదంటే ఎక్కడ 1 లేదనుకోండి, కాలమ్స్ ఇక్కడ 1 ఉన్నా ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఇక్కడ 1 ఉన్నా ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్కడ 1 లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు అనుకోండి 1, ఏం చేస్తారు, ఇంక ఈ వాల్యూతో కాలంనన్నా డివైడ్ చేస్తారు. ఇక్కడ 5 ఉంటే 5తో కింద డివైడ్ చేస్తారు, లేదంటే దీంతో అయినా డివైడ్ చేస్తారు. అంటే రోస్నన్నా డివైడ్ చేసుకోవచ్చు. ఇక్కడున్న వాల్యూతోనే దాన్ని రోన్ అంతా డివైడ్ చేసుకోవచ్చు, లేదంటే కాలంనైనా డివైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకే, చూద్దాం. ఇప్పుడు 1 చేసాం కాబట్టి ఇప్పుడు ఏం కావాలి, ఇది 0 కావాలి, ఇక్కడ 0 చేయండి. ఓకే, సో కాబట్టి నేనేం చేస్తున్నా అంటే R1 R2 రోస్, R2 మైనస్ ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ R1. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇక్కడ R3 రోస్, R3 మైనస్ 1 ఇంటూ R1, 1 ఇంటూ R1. ఓకే, సో 1 2 1 0. ఓకే, ఇక్కడ ఏమి -2, 2 ఇంటూ 1 ఏమొస్తుంది 0. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 4, ఇక్కడ 4 పెడతారు, 4 సబ్స్టిట్యూట్ చేయండి, ప్లస్ 2 ఇంటూ R1 అంటే ఇక్కడ ఏమి 2 2 జా 4 అంటే 8. ఓకే, నెక్స్ట్ ఏమి ఇక్కడ మనకు 3, ఇక్కడ 3. ఓకే, 3 ప్లస్ 1 ఇంటూ 3 5. అంతే కదా, ఇక్కడ R1 అంటే ఏమి ఇక్కడ 5, 1 ఇంటూ 2 2 అవుతుంది, ఇక్కడ 3 5. ఓకే, నెక్స్ట్ ఏముంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇది 1, ఇది 0 అవుతుంది, ఎందుకంటే R3 అంటే 1 మైనస్ R1 అంటే ఇక్కడ 1, సో 0. ఓకే, మనం ఏం చేయాలి, ఇది 0 చేయాలి. ఓకే, ఇక్కడ 1 చేసుకున్నాం కాబట్టి ఇక్కడ 0 చేసేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి, R3 అంటే ఏమి ఇక్కడ 0, 0 మైనస్ 2 ఏమి ఇక్కడ -2 అంటే -2. ఓకే, నేనేమి ఇక్కడ 2 మైనస్ R1 అంటే ఏమి ఇక్కడ 1, 2 మైనస్ 1 అంటే 1. సో -8 -0, -8 -0 అంటే -8. ఇది ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి, మనము ఇక్కడ 1 ఉండాలి. ఏం చేయాలి, ఇక్కడ 1 ఉండేటట్టు చూసుకోవాలి. ఓకే, ఈ కాలమ్స్ అన్ని ఏమైనా ఇంటర్చేంజ్ చేసే అవకాశం ఉందా, లేదు. లేదా ఇక్కడ దీన్ని ఇంటర్చేంజ్ చేసుకోవచ్చా, లేదంటే ఇక్కడ 8తో అన్న డివైడ్ చేయండి. ఇక్కడ 1 ఉంటే ఇక ఈ కాలంను మనం చేంజ్ చేయకూడదు, జస్ట్ ఈ కాలమ్స్ అన్న చేంజ్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ 1 ఉండే అవకాశం మనకు ఇబ్బందిగా ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే 8తో డివైడ్ చేసేస్తాను. ఏం చేస్తాను, ఇక్కడ R2 రోస్ R2/8. సో
సో 1 2 1 0 0 8/8 అంటే 8 5/8 0 ఏమిది 0 -2 1 -8 ఓకే. ఏం చేయాలి ఇక్కడ 1 చేసాం కాబట్టి ఇక్కడ 0 కావాలి, ఇది కూడా 0 కావాలి. ఏ టర్మ్ అయితే 1 చేసాం కాబట్టి దాని పైది ఇది 0 కావాలి. ఓకే. సో ఏం చేద్దాం మనం అప్పుడు R1 రోస్ R1 మైనస్ ఏమిది 2 ఇంటూ R2 ఓకే. నెక్స్ట్ R3 రోస్ R3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏమవుతుంది 2 ఇంటూ R2 ఓకే. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమొస్తుంది 1 ఇది 2 - 2 ఇది 2 ఏమొస్తుంది మనకు 0. నెక్స్ట్ 1 ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ 1 అంటే 1 - 2 ఇంటూ R2 అంటే ఇక్కడ 5/8 ఇది 2 1s 2 4s అంటే 4 1s 4 - 5 అంటే -1/4 1 - 2 ఇంటూ 5/4 2 1s 2 4s ఓకే 1/4. నెక్స్ట్ చూడండి ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది కాబట్టి ఓకే 0. ఇంకేముంది ఇక్కడ 0 1 5/8 0 0 ఇది రౌండ్ అప్ చేసి 0 కళ్ళ మూసుకొని 0 పెట్టచ్చు, ఎందుకంటే R3 అంటే -2 + 2 అవుతుంది 0 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏముంది మనకు 1 + 2 ఇంటూ R2 ఏముంది ఇక్కడ 5/8 ఇది 2 1s 2 4s 4 1s 4 4 + 5 అంటే 9/8 ఓకే. నెక్స్ట్ ఇక్కడ R3 ఏముంది ఇక్కడ -8 ఉంది, -8 ఇక్కడ R2 0 కాబట్టి -8 వచ్చేస్తుంది ఓకే. నెక్స్ట్ కూడా మనకు థర్డ్ రోలో థర్డ్ ఎలిమెంట్ 1 ఉండాలి, థర్డ్ ఎలిమెంట్ ఇక్కడ 1 ఉండాలి. అలాగే ఇవన్నీ కూడా 0 కావాలి. ఇప్పుడు ఏం చేస్తాం చూడండి ఇక్కడ ఆపరేట్ ఇక్కడ ఇది 0 కావాలంటే దీనికి ఆపోజిట్ 1 ఉన్న కాలం ఏదో చూసుకోండి. అంటే ఫస్ట్ ఇది 0 చేసేద్దాం. ఫస్ట్ ఇది ఏమేస్తాం R3 రోస్ R3 బై ఏమేద్దాం ఇక్కడ 9/8తో డివైడ్ చేయండి 9/8 ఏమొస్తుంది ఇది 1 0 -1/4 0 0 1 5/8 0 ఇది 0 0 1 ఇది -8/9/8 64 అవుతుంది, 8 న్యూమినేటర్కి వస్తుంది -64/9 ఓకే. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది కాబట్టి మనకి ఈ పార్ట్ అంతా 0 కావాలి 0 0 కావాలి. సో కాబట్టి ఈ పార్ట్ 0 కావాలి కాబట్టి మనం ఏం చేద్దాం చూడండి ఇక్కడ R1 రోస్ R1 మైనస్ ఈ వాల్యూ వేసుకుంటారు, మైనస్ ఈ మైనస్ ప్లస్ అవుతుంది 1/4 1 చేసింది ఇదే కాబట్టి R3. నెక్స్ట్ R2 రోస్ R2 మైనస్ 5/8 R3. సో 1 0 0 అవుతుంది, ఇంకా ఇది 0 ఓకే. ఇక్కడ 0 ఉంది, ఇక్కడ ఏమొస్తుంది మనకి ఇక్కడ 1 కదా, ఇది R1 ఏముంది ఇక్కడ 0 అవుతుంది, ఇక్కడ 1 ఉంది -4 + 1/4 0 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 0 ఉంది, ఇక్కడ -64 ఉంది అంటే 0 + 1/4 ఇంటూ R3 ఏముంది 64/9 ఓకే 16 ఓకే 16 ఓకే -16/9 16/9 ఓకే. నెక్స్ట్ ఏమిది 0 1 ఇది 0 అవుతుంది 5/8 + 5/8 0 అవుతుంది. ఇక్కడ ఏముంది 5/8 ఉంది, -64
ఏమి ఇక్కడ R2 అంటే ఏముంది ఇక్కడ 0, ఇక్కడ ఏముంది మనకి -64. -64 అంటే ఏమి -64/9 ఇంటూ 5/8 అంతే కదా. -16 R3 అంటే ఏమి ఇక్కడ -64/9, 64/9. ఓకే, ఇంకా ఉన్న వాల్యూ అంతా వేసేస్తారు. ఈ వాల్యూ యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది. -64 ఇంటూ 5. ఓకే, డివైడ్ చేస్తే ఏమొస్తుంది 9 ఇంటూ 5 8. ఇది 8 1 జా 8 వస్తుందా, 40 వస్తుంది కదా. నెక్స్ట్ ఏం చేస్తారు, ఇది యాజ్ ఇట్ ఈస్గా ఇంకా ఇది 1 0 1 -64/9, 64/9. ఓకే, సో ఇది 8 1 జా 8. సో దాట్ ఈజ్ ఈక్వల్ టు ఇది 1 0 0 -16/9 0 1 0 40 -40/9. ఓకే, నెక్స్ట్ ఏమిది 1 0 1 -64/9. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, ఇది కూడా 0 చేయాలి. ఇదంతా 0 చేయాలి. 0 చేయాలంటే కాలమ్స్ చూడండి, ఇక్కడ ఇది 0 కావాలంటే ఏం చేస్తాం, C4 కాలం C4 -1 ఇంటూ -60 ఇంటూ 16 ఇంటూ ప్లస్ అవుతుంది 16/9 ఇంటూ C1. ఓకే, చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ 0 వస్తుంది. అలాగే ఇది -40/9 అట్లే వస్తుంది. ఇది 64/9 యాజ్ ఇట్ ఈస్గా అలాగే వచ్చేస్తుంది. మనకు ఎలా వస్తుంది, మనకు 1 0 0 0. ఓకే, నెక్స్ట్ ఏమొస్తుంది, 0 1 0 -40/9. నెక్స్ట్ ఏమొస్తుంది ఇక్కడ 1 0 1 -64/9. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, ఇది 0 చేయాలంటే ఈ కాలం నుంచి ఈ కాలం సపరేట్ చేయాలి. ఈ కాలం నుంచి ఈ కాలం సపరేట్ చేసి ఏమి ఇక్కడ C4 కదా, అంటే C4 కాలం టు C4 మైనస్ ఇంటూ -40/9 ఇంటూ C2. ఓకే, చేస్తే అప్పుడు ఇది 0 అవుతుంది. నెక్స్ట్ అలాగే అప్పుడు ఏమొస్తుంది, మనకు ఇలాగ వస్తుంది. అంటే 1 0 0 0 నెక్స్ట్ 0 1 0 0. నెక్స్ట్ ఇది యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది. ఏమిది 1 0 1 -64/9 -64/9. మళ్ళీ ఏం చేస్తాము, ఈ కాలం నుంచి ఈ కాలం కానీ ఈ కాలం సపరేట్ చేయండి. ఇది ఏమొస్తుంది అప్పుడు మళ్ళీ 0, ఇది 0 చేసుకోవచ్చు. ఇది కూడా 0 చేసి ఇదంతా యూనిట్ మ్యాట్రిక్ అవుతుందా లేదా, సో ఇది కూడా 0 చేయొచ్చు. ఇది ఈ కాలం చేస్తే 0 అవుతుంది. నీకు ఫస్ట్ ఇంకేమొస్తుంది, ఇది యూనిట్ మ్యాట్రిక్ వస్తుంది. ఇది 1 యాజ్ ఇట్ ఈస్గా ఉంచండి, ఇది 0 చేయండి, ఇది సపరేట్ చేస్తే 0 అవుతుంది. ఓకే, ఇది 0 అయిపోతే మనకి ఏమొస్తుంది, ఇంకా నార్మల్ ఫాము. ఇది I3 మ్యాట్రిక్ వస్తుందా లేదా, ఇది 0 అయిపోతుంది. I3 0 0 0. దిస్ ఈజ్ ద నార్మల్ ఫామ్. నార్మల్ ఫామ్ అంటే ఇలాగా చేసుకోవాలన్నమాట. ఓకే, ఇట్లా మనకు 3/3 మ్యాట్రిక్ కానీ లేదా 2/2 మ్యాట్రిక్ కానీ ఇట్లా కన్వర్ట్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ద నార్మల్ ఫామ్. నెక్స్ట్ ఐ ఎమ్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం. ఓకే, హలో మై డియర్ స్టూడెంట్స్, సీ ద అనదర్ ఎగ్జాంపుల్ ఫర్ ద నార్మల్ ఫామ్. నార్మల్ ఫామ్ మనము ఇంకొక ప్రాబ్లం చేస్తున్నాము, జాగ్రత్తగా వినండి. సో నార్మల్ ఫామ్ అంటే మనము యూనిట్ మ్యాట్రిక్ క్రియేట్ చేసుకుంటూ రావాలి. యూనిట్ మ్యాట్రిక్స్ అంటే మనకు ఫైనల్గా లాస్ట్ డెస్టినేషన్ ఏంటి, 1s 0s మాత్రమే కనిపించాలి. అది కూడా యూనిట్ మ్యాట్రిక్ లాగా కనిపించాలి. దాన్నే నార్మల్ ఫామ్ అంటారు. ఓకే, చూద్దాం. ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 1 ఉండాలి. కాబట్టి మనం ఇక్కడ నార్మల్ ఫామ్లో రోస్ కాలమ్స్ ఏవైనా ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. సో కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే చూడండి, ఇక్కడ C1 ప్లేస్ ఇది C1 C2 C3 C4 ఇంటర్చేంజ్ చేస్తున్నా. ఏది C1 ప్లేస్లో C2 రాస్తున్నాను, C1 ప్లేస్లో C2. ఓకే, చూడండి ఇక్కడ 1 0 1 0 4 2 2 2
3 -2 6 1. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 1 చేసాం కాబట్టి ఇక్కడ 0 చేయడానికి ప్రయత్నించండి. ఇదేమి ఇక్కడ మనకు 0 కావాలి అంటే ఏమి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇక R3 అనేది 0 కావాలి కాబట్టి R3 మైనస్ 1 ఇంటూ R1 అంటే ఈ వాల్యూ ఇంటూ R1 1 చేసింది ఇదే కాబట్టి. సో అప్పుడు ఏమొస్తుంది మనకు ఇది 1 0 2 -2 ఇదేమి 0 ఇదేమిది యాజ్ ఇట్ ఈజ్గా అలాగే వస్తుంది ఇది ఎందుకంటే ఇక్కడ ఓన్లీ R3 R1 కాబట్టి చేరుతుంది. సో 2 6 ఇక్కడ ఏమొస్తుంది ఇక 0 అవుతుంది. ఇక్కడ ఏమొస్తుంది చూడండి ఇక్కడ 2 మైనస్ అంటే 2 ఇక్కడ 3 మైనస్ R1 అంటే ఏమి 2 2 ఇంటూ 1 2 అవుతుందా 3 మైనస్ 2 అంటే 1. నెక్స్ట్ ఏముంది ఇక్కడ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ప్లస్ 2 అంటే 3. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి ఇక్కడ మనము ఇక్కడ 1 ఉండాలి మనకు. ఇక్కడ 1 ఉండాలంటే ఏం చేద్దాం ఇక్కడ 4తో అన్న డివైడ్ చేయండి లేదంటే మనము ఈ రోని ట్రాన్స్ఫర్ చేస్తున్నాయి ఈ విధంగా. ఓకే, R2 రోస్ R2 రోస్ R3 ఈ విధంగా రాస్తున్నాను. ఓకే, 1 0 2 -2 0 2 1 3 0 4 2 6. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమి ఉండాలి ఇక్కడ 1 ఉండాలి కాబట్టి ఈ కాలంనంతా 2తో డివైడ్ చేస్తే ఈజీగా ఉంటుంది. ఓకే, అంటే ఏం చేస్తున్నా చూడండి ఇక్కడ C2 ప్లేస్లో C2/2 వేస్తున్నా ఎందుకంటే 1 కావాలి కాబట్టి. 1 0 0 0/2 అంటే 0నా 2/2 అంటే 1 అవుతుందా 4/2 అంటే 2 అంటే ఇంకేముంది ఇక్కడ 2 1 2 -2 3 6 లేదంటే ఈ కాలం ఇక్కడ ఇంటర్చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ 1 చేసాం కాబట్టి ఇక్కడ 0 ఉండాలి ఇక్కడ 0 ఉండాలి. ఇక్కడ ఆల్రెడీగా 0 ఉంది కాబట్టి జస్ట్ దీన్ని మాత్రం 0 చేస్తే సరిపోతుంది. అంటే ఏంటి ఇక్కడ R2 రోస్ R3 రోస్ 0 కాల్చింది ఏమి R3 కాబట్టి R3 -2 ఇంటూ R2. సో ఏమవుతుంది ఇక్కడ 1 0 2 -2 ఇదేమి 0 1 1 3 ఇదేమొస్తుంది కళ్ళ మూసుకొని R3 అంటే 0 ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 ఇక్కడ ఏమొస్తుంది 2 ఇది ఏమొస్తుంది 0 ఇక్కడ ఏముంది 2 ఇక్కడ -2 ఇంటూ 1 అంటే 2 అంటే ఇది కూడా 0నే. ఇక్కడ ఏముంది 6 3 ఇంటూ 2 అంటే 3 2 6 అంటే 0. ఓకే, 0 అయిపోయింది. అంటే ర్యాంక్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. ర్యాంక్ ఎంత ఇది ర్యాంక్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమిది ఏ మ్యాట్రిక్ అనుకుంటే ర్యాంక్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇక్కడ దీనిలో వాల్యూస్ ఉంటాయి దీనిలో వాల్యూస్ ఉంటాయి దీనిలో అన్ని జీరోలే కాబట్టి ఇది నెగ్లెక్టెడ్. సో ర్యాంక్ 2 కానీ ఇంకా అలాగే నార్మల్ ఫామ్ కనుక్కోమన్నాడు. నార్మల్ ఫామ్ అంటే ఏంటి 1s 0s మాత్రం కనిపించాలి కాబట్టి యూనిట్ మ్యాట్రిక్ లాగా ఉండాలి. సో అప్పుడు ఏమిటి ఇది 0 అయిపోవాలి ఇది కూడా 0 అయిపోవాలి ఇది 0 అయిపోవాలి ఇది 0 అయిపోవాలి. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆపరేట్ ఏమిది C3 కదా C3 కాలమ్స్ C3 మైనస్ 2 ఇంటూ C1 అంటే ఇక్కడ 1కి ఆపోజిట్లో ఉండే కదా ఇవి. అట్లాగే C4 కాలమ్స్ C4 -2 కాబట్టి -2 ఇంటూ C1. సో కాబట్టి ఏమొస్తుంది మనకి ఇక్కడ ఇది 1 0 0 0 1 0 ఇది ఏమొస్తుంది 2 -2 అంటే 0. ఓకే, C3 అంటే ఏమి ఇక్కడ 1 కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా 1 వచ్చేస్తుంది ఇక్కడ 0 ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ 0 0 కాబట్టి 0 వస్తుంది. ఇక్కడ -2 + 2 కాబట్టి 0 అయిపోతుంది. ఇక్కడ ఏముంది ఇక్కడ 3 ఇక్కడ 0 ఉంది కాబట్టి 3 వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏముంది అలాగే వచ్చేస్తుంది ఇది. ఓకే, నెక్స్ట్ ఏం కావాలి ఇక్కడ 0 కావాలి నెక్స్ట్ ఇది కూడా 0 కావాలి. అంటే ఏం చేస్తాం ఆపరేట్ అంటే ఇది ఏమి C3 కదా C3 కాలమ్స్ C3 మైనస్ ఇక్కడ 1 ఇంటూ C2 ఇక్కడ 1 ఉండే కాలం ఏది C2నే కాబట్టి C2. అట్లాగే C4 కాలం C4 - 3 ఇంటూ C2.
ఓకే, నెక్స్ట్ ఇది 1 0 0 0 1 0, ఇంకా 0 0 అవుతుంది, ఇంకా 0నే కాబట్టి 0 అయిపోతుంది. చూడండి ఇక్కడ C3 అంటే 0 0 1 ఇంటూ C2 0 అవుతుంది. నెక్స్ట్ అలాగే ఇది కూడా 0 0 0 అవుతుంది. ఓకే, చూడండి ఇక్కడ మనకు ఇది ఎలా ఉంది, మనకు ఎలా ఉంది ఇది ర్యాంక్ చూడండి, ఇది ఎలా వచ్చింది మనకి, ఇది యూనిట్ మ్యాట్రిక్ లాగా ఉందా లేదా? సో కాబట్టి ఇది ఏది 2/2 యూనిట్ మ్యాట్రిక్ లాగా ఉంది కాబట్టి I2 ఏం రాస్తున్నాం, అది I2. ఇంక ఈ 2 కాలమ్స్ యొక్క జీరోస్కి ఒక 0 పెడితే సరిపోతుంది, దీనికి అంతా కలిపి ఒక 0. ఏం చేస్తున్నాం ఇక్కడ, ఒక 0 తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, ఏమది 0 0 0 0 అనమాట. సో ర్యాంక్ ఏ ఈజ్ ఈక్వల్ టు కూడా ఈ రోలో వాల్యూ ఉండగా ర్యాంక్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, ఈ విధంగా మనం నార్మల్ ఫామ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నార్మల్ ఫామ్ అంటే ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇది నార్మల్ ఫామ్ మ్యాట్రిక్స్ అంటే అన్నీ ఇలాగే ఉంటాయి, ఇలా యూనిట్ మ్యాట్రిక్స్ క్రియేట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మీకు ఇంకొక ప్రాబ్లం కూడా చెప్తాను. ఓకే, మీరేమి అర్థం కాలేదు అనుకోవాల్సిన అవసరం లేదు, మీకు ఇంకొక ప్రాబ్లం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే, Pas de soleil, 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 pas de soleil.